చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు డిఫ్యూజన్ ఉంది కదా, డిఫ్యూజన్ మొక్కల్లో డిఫ్యూజన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అన్నాడు కదా. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏంటి, పైన ఇచ్చినప్పుడు హై టు లో అని ఇచ్చినాడు అనమాట. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా ఇది ఎలా చెప్పాలంటే మనకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెంబ్రెయిన్ ఉందనుకోండి, ఇది మెంబ్రెయిన్ అనుకోండి. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉందనుకో, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉందనుకో, ఆమె ఏమవుతుంది, ఈ కాన్సన్ట్రేషన్ అసలు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంది, హై మాలిక్యూల్స్ నుంచి లో మాలిక్యూల్స్లోకి వెళ్ళడాన్ని హై కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. సో ఈ స్ట్రెంగ్త్ యొక్క కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ప్రకారమే ఈ మాలిక్యూల్స్ అనేది మెంబ్రెయిన్ లోపలికి పోతాయి అని చెప్తున్నాడు. ఇది ఫస్ట్ ఆధారపడడం. రెండోది ఏమన్నాడు, పర్మియబిలిటీ ఆఫ్ ది సపరేటింగ్ మెంబ్రెయిన్ అన్నాడు. పర్మియబిలిటీ ఆఫ్ ది సపరేటింగ్ మెంబ్రెయిన్ అంటే ఏంది, ఇప్పుడు ఈ మెంబ్రెయిన్ ఉంది, ఈ మెంబ్రెయిన్ అనేది యువతల అవుట్ సైడ్ నుంచి లోపలికి ఎన్ని పంపించగలుగుతుంది దాని మీద కూడా ఆధారపడుతుంది అనమాట. అంతే కదా. అలా ఇప్పుడు ఇది మినిమం ఒక 2 పంపించింది అనుకో, అప్పుడు పర్మియబిలిటీ రేటు తక్కువ ఉంది. లేదా 100 పంపించింది అనుకో, పర్మియబిలిటీ రేటు ఎక్కువ ఉంది అర్థం. అంటే డిపెండింగ్ ఆన్ పర్మియబిలిటీ ఆఫ్ ది సపరేటింగ్ మెంబ్రెయిన్, మీద ఆధారపడి ఉంటుంది. మూడవది సాల్యుబిలిటీ ఆఫ్ ది డిఫ్యూజన్ సబ్స్టాన్స్. ఇది ఇంపార్టెంట్, మీకు అర్థం కాదు ఏంటంటే సాల్యుబిలిటీ ఆఫ్ ది డిఫ్యూజన్ సబ్స్టాన్స్ అంటే మనకు ఇప్పుడు పెద్ద మాలిక్యూల్స్ ఉన్నాయి, మన తర్వాత చిన్న మాలిక్యూల్స్ ఉన్నాయి. వీటి యొక్క సాల్యుబిలిటీ అంటే ఏంది, ఈ డిఫ్యూజ్ అయ్యేటప్పుడు మెంబ్రెయిన్ గుండా డిఫ్యూజ్ అయ్యేటప్పుడు ఈ పెద్ద మాలిక్యూల్స్ ఇక్కడ సాల్యుబిలిటీ అవ్వవు, చిన్నవైతే అవుతాయి. చిన్నవి సాల్యుబిలిటీ అవుతాయి కాబట్టి తొందర లోపలికి పోతాయి, పెద్దవి సాల్యుబిలిటీ అవ్వవు కాబట్టి ఇక్కడే ఉండిపోతాయి. అందుకే వాడు ఏమంటాడంటే సాల్యుబిలిటీ ఆఫ్ ది డిఫ్యూజన్ సబ్స్టాన్స్ అన్నాడు. నాలుగవది అంటే దీని మీద ఆధారపడతాయి. నాలుగోది ఏ దాని మీద ఆధారపడతాయి అంటే సైజ్ ఆఫ్ ది ఫ్యూజన్ సబ్స్టాన్స్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సాల్యుబిలిటీ అయినప్పటికీ సైజ్ వచ్చేసి పెద్దగా ఉంది, లాంగ్ ఉంది, అప్పుడు ఇవి ఇక్కడే ఉండిపోతాయి అనమాట. అది తర్వాత నాలుగోది వచ్చేసి టెంపరేచర్ ప్రెజర్ బట్టి కూడా ఇవి ఉండిపోతాయి అనమాట. అంటే ఏంది, ప్లాంట్స్లో డిఫ్యూజన్ అనేది ఈ 5 మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, సరే అంత బాగానే ఉంది, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది డిసైడ్ చేసేది ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఉంది, అది ఏంటంటే ఇవన్నీ కాదు, సాల్యుబిలిటీ, గ్యాసెస్, థిక్నెస్ ఇవన్నీ కాదు, ప్రెజర్ గ్రేడియంట్ మీద ఆధారపడతాయి అనమాట. గుర్తుపెట్టుకొని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ డిసైడింగ్ చేసే మెయిన్ ఫ్యాక్టర్ అంటే ప్రెజర్ గ్రేడియంట్. అంతే కదా. మరి అసలు ఈ పర్మియబిలిటీ ఇదంతా సోది తొటకూర లేకోకుండా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉంటే కదా లోపలికి డిఫ్యూజన్ జరిగేది. ఇదే లేనప్పుడు ఇంకా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే ఏం లాభం. అందుకే వాడు ఏమిటంటే ప్రెజర్ గ్రేడియంట్ కానీ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కానీ ఉంటేనే లోపలికి వెళ్తుంది. ఇదే మెయిన్ ఫ్యాక్టరు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ జరగడానికి అని చెప్తున్నాం అన్నమాట.